2024 స్టార్ట్ అయ్యి అప్పుడే 6 months అయింది. ఈ 6 monthsలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాయి. అందులో కొన్ని సూపర్ హిట్లు అయితే మరికొన్ని బ్లాక్ బస్టర్లు. ఈ 6 monthsలో ఆడియన్స్ని బాగా అలరించిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్లో నేను ఏదైనా మూవీ మిస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ట్రెండ్స్ ఆఫ్ సినిమా. ఫస్ట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఎంకరేజ్మెంట్తో మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చి నిలబడతాం. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 10 టిల్లు స్క్వేర్. సుధీర్ జొన్నలగడ్డ యాజ్ టిల్లు, అనుపమ యాజ్ లిల్లీగా నటించిన ఈ మూవీ ఆడియన్స్కి మంచి ఫన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయింది. టిల్లుగా సుధీర్ అండ్ లిల్లీగా అనుపమ అదరగొట్టేశారు అంతే. మూవీ మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆడియన్స్ని నవ్వించడంలో సక్సెస్ సాధించింది కాబట్టి ఈ మూవీకి మేము 10th place ఇస్తున్నాం. నెంబర్ 9 గుంటూరు కారం. ఈ మూవీ ఎందుకో చాలా మంది నచ్చలేదు అంటుంటారు, కానీ మహేష్ బాబు యాక్టింగ్కి, ఈ మూవీలో సాంగ్స్కి మేము ఫిదా అయిపోయాం. మహేష్ బాబు గారు ఒంటి చేత్తో ఈ మూవీ మొత్తాన్ని నిలబెట్టారు అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక ఈ మూవీ సాంగ్స్ అయితే ఎస్పెషలీ కుర్చీ మడత పెట్టి సాంగ్ స్టిల్ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఈ మూవీ బుర్రలోకి అంత ఎక్కకపోయినా ఈ మూవీలోని త్రివిక్రమ్ గారి మాటలు మాకు ఎక్కేశాయి. ఇక నెంబర్ 8 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఒక మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే ఒక వ్యక్తి లవ్ స్టోరీని మన తెలుగు ఆడియన్స్ బాగా ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేశారు. మూవీలో పాటలు కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, సుహాస్ గారి యాక్టింగ్ కానీ, మూవీ కాన్సెప్ట్ కానీ అన్నీ సూపర్. మొత్తానికి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వాళ్ళు తెలుగు స్టేట్స్ లో బ్యాండ్ని బాగా వాయించారు. ఇక నెంబర్ 7 ఓం భీమ్ బుష్. ఈ మూవీని థియేటర్లో చూసి మనసారా నవ్వుకొని వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. హారర్కి తోడుగా కామెడీని యాడ్ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని వీళ్ళు మరొక్కసారి ప్రూవ్ చేశారు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రిలీజ్ అయిన ఈ మూవీ మన ఆడియన్స్ని బాగా అలరించి శబాష్ అనిపించుకుంది. శ్రీ విష్ణు ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కాంబో కూడా ఈ మూవీలో చాలా బాగుంది. నెంబర్ 6 మహారాజా. విజయ్ సేతుపతి గారు నెవర్ ప్రూవ్డ్ అస్ రాంగ్. సేతుపతి గారు హీరోగా నటించిన ఈ మూవీ ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. ఈ మూవీలో మహారాజా క్యారెక్టర్లో విజయ్ సేతుపతి గారు యాక్టింగ్ చేయకుండా జీవించేశారంతే. మూవీలో అతని అమాయకత్వం కానీ, మూవీలో ట్విస్ట్లు కానీ, ఫైట్లు కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీరు ఇంకా ఈ మూవీ చూడకుంటే కొద్ది రోజులు ఆగండి, ఓటీటీలో వస్తుంది, అప్పుడు చూతురు. ప్రజెంట్ అయితే కల్కిని ఎంజాయ్ చేయండి. ఇక నెంబర్ 5 ప్రేమలు. ఇది ఒక మలయాళం మూవీనే అయినా మన తెలుగు ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. ఒక క్రేజీ ఫన్నీ అండ్ వన్ సైడెడ్ లవ్ స్టోరీ మూవీ. నేను చూసిన మలయాళం మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. వాళ్ళ కామెడీ టైమింగ్కి కానీ, వాళ్ళ యాక్టింగ్కి కానీ అందరూ కనెక్ట్ అయిపోతారు అంతే. ఇక నెంబర్ 4 మంజుమల్ బాయ్స్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు సినిమా కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైన సినిమా. హీరో లేకపోయినా, స్టోరీ పెద్దగా లేకపోయినా, మూవీలో కంటెంట్ ఉంటే సెన్సేషన్ని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించిన మూవీ. ఈ మూవీ చూసి ట్రిప్కి వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అయినా ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా అని అనుకునేలా చేసే మూవీ. ఇక నెంబర్ 3 గామి. ఈ ఇయర్లో తక్కువ బడ్జెట్లో మంచి విజువల్స్, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఏవైనా ఉన్నాయి అంటే అది హనుమాన్ అండ్ గామినే. ఒక యూనిక్ స్టోరీతో ఆడియన్స్ని బాగా అలరించిన మూవీ ఇది. విశ్వక్ సేన్ గారు తన పాత్రలో జీవించేశారు. ఇక నెంబర్ 2 హనుమాన్. ఈ మూవీని హనుమాన్ అనే బదులు ఇండియన్ మార్వల్ మూవీ అని చెప్తే బెటర్. కేవలం తెలుగులోనే కాదు, హిందీ ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయిన తెలుగు మూవీ. హీరోకి పవర్స్ రావడం, ఫైట్ సీన్స్, లో బడ్జెట్లో అలాంటి విజువల్స్ కానీ, ఈ మూవీలో హనుమంతుడికి ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంతే. ఇక నెంబర్ 1 కల్కి 2898 AD. ప్రజెంట్ ఈ మూవీ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 555 కోట్లు కలెక్ట్ చేసింది. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో రిలీజ్ అయిన ఈ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారుతుంది. ఈ మూవీలో ట్విస్ట్లు కానీ, ఫైట్ సీన్స్ కానీ, విజువల్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది అండి నా వరకు టాప్ 10 మూవీస్ ఈ 6 monthsలో. ఇంకా ఏదైనా మూవీ నేమ్స్ని నేను మిస్ చేసింటే నన్ను క్షమించి కామెంట్ బాక్స్లో ఆ నేమ్స్ ఏంటో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.